తెలియని చిన్నారులు వాళ్ళు కానీ అంతు చిక్కని వ్యాధితో నరకయాతన పడుతున్నారు. లక్షల మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే వచ్చే ఆ వ్యాధి ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల జీవితాలను కబలించేస్తోంది. చూడటానికి భయంకరంగా కనిపిస్తున్న ఆ వ్యాధితో పిల్లలను బయటకు తీసుకెళ్లేందుకు సైతం ఆ తల్లిదండ్రులు భరించలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ చిన్నారులను చూడండి, ఎంత విచిత్రంగా ఉన్నారో. చర్మమంతా మచ్చమచ్చలుగా, బొబ్బలు తేలినట్లుగా, చూడ్డానికి భయంకరంగా ఉన్న ఈ చిన్నారులు అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన అవినాష్, సంతోష్లు లక్షలాది మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే వచ్చే లామెరిక్ డ్యూటీస్ వ్యాధితో నిత్యం నరక యాతన అనుభవిస్తున్నారు. చర్మం చేప పొలుసులా ఊడిపోతూ పిల్లలను కబళించేస్తోంది. దాంతో ఒక పక్క నరకయాతన అనుభవిస్తున్న ఈ చిన్నారులు మరోవైపు సమాజంలో వివక్షను కూడా ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ క్లాస్ అయింది. నాకంత గోకులు పెడతా అంటది, నాకంత అదైతా అంటది, మొత్తం దూడిదలైతే అంత భరించుకోలేనది. మా స్కూల్లో కూడా నేను అందరు నన్ను ఎవ్వరు నా ఫ్రెండ్స్ ఉంటలేరు. గుణపడి ఉంటాము, ప్లీజ్ ఆడుకోండి. నాకు కదులు పడుతుంది. నేను స్కూల్లో వాళ్ళ దగ్గరికి రానియరు. ఎవరి ఫ్రెండ్స్ లేరు. మా వాళ్ళ దగ్గరికి రానియరు. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న ఈ ఇద్దరు చిన్నారుల్లో అవినాష్పై విధి కన్నెర్ర చేసింది. అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించడంతో ఉన్నవన్నీ అమ్మేసి శస్త్రచికిత్స చేయించారు. అయితే మళ్లీ ఆపరేషన్ చేయాలి అనడంతో కూలి పనులు చేసుకుంటూ బ్రతికే అవినాష్ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోవైపు సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నామని పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. బస్సులు, ఆటోల్లో ఎక్కించుకోవడం లేదని, ఒకవేళ ఎక్కించుకున్నా మధ్యలోనే దింపేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు కనీసం కటింగ్ చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. బస్సులలో ఎక్కినా కూడా మమ్మల్ని బస్సులలోకి వెళ్ళి దించుతాన్లు, సీట్లో కూర్చున్నా కూడా పక్క పంటలు లేచి చీసి అనుకుంటా పోతాన్లు. మమ్మల్ని ఎవ్వరు గాడి అది చేస్తలేరు. పిల్లలు బాధపడతాన్లు, మస్తు ఇబ్బంది పడతాన్లు. మేము ఎందుకు అది చేసినామని వాళ్ళు మస్తు బాధ అవుతుంది. బస్సులలో ఎక్కనిస్తలేరు. ఏ ప్రభుత్వం మంగళైన దగ్గరికి పోయినా కూడా కటింగ్ చేసేదందుకు కూడా మంగళైన కూడా ముందుకు వస్తలేడు. అది మేమే చేసుడు. పుండ్లు, నెత్తిల పుండ్లు అవి కూడా వాళ్ళు ఇబ్బంది అదయి మమ్మల్ని చంపుండ్లు అని కూడా వాళ్ళు మా కాళ్ళ మీద పడతాన్లు. ఈ పిల్లగానికి ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి మమ్మల్ని గుండె ఆపరేషన్ చేయించి అది చేయాలంటే నా పిల్లగాని బతికిచ్చినట్టు చేసుకుంటాం మేము. ఇంత చర్మ వ్యాధి ఇది పుట్టుకతోటే జన్యులోపం వల్ల వచ్చింది. ఇది ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. జీవితాంతం ఇట్లనే వాడుకుంటూ పోవాల్సి వచ్చింది. మాకు అంతగా భూములు జాగాలు ఏం లేవు. లేకపోయేసరికి వీళ్ళకు ఇంత ఖర్చు పెట్టి చేయాలంటే నెలకు కనీసానికి 6 నుంచి 8,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొంచెం పిల్లల్ని ఆదుకుంటే బాగుంటుందని. మళ్ళీ ఈ పిల్లోడు అవినాష్కి ఇంతకుముందు ఒకసారి 3 సంవత్సరాలు అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ హార్ట్ ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని డాక్టర్లు చెప్పిండు. ఈ హార్ట్ ఆపరేషన్ చేయించాలంటే మాకు చాలా భారంగా ఉంది. దయచేసి వాళ్ళన్న పిల్లలను రక్షించడానికి కానీ ఆదుకోవడానికి ముందుకొస్తే వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. విధివంచితులైన ఈ పసికోనలను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వైద్యం చేస్తే మామూలు మనుషులు అవుతారంటున్న పేరెంట్స్ దాతల సహాయాన్ని ఆశిస్తున్నారు.